ప్రసాద్ బేరాని అరెస్ట్ చేశారు కదా, ఎలా చూడొచ్చు అన్న మనం? ఏమోనండి, ఇది అంటే జనరల్గా బేసికల్లీ అబ్బాయిలకంటూ ఒక చట్టం క్రియేట్ చేయలేము. అంటే ఫేమ్ ఉన్నోళ్ళని గట్టాను అందరినీ కూడాను ఇట్లా టార్గెట్ చేస్తున్నారు కావాలను ఉంటుందండి. ప్రతి మనిషిలో కాళ్ళు చేతులు అన్నీ ఉన్నట్లే మనిషికి అది అంగం కూడా ఉంటుంది. దాని నుంచి ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏదో కొంచెం టెంప్ట్ అవుతారు కొంతమంది పర్సన్స్. కొంతమంది తప్పు చేస్తారు, కొంతమంది మంచి చేస్తారు. నాకు తెలిసి 100 to 100% జెన్యూన్ టాక్ అనమాట. లైఫ్లో ఒకసారి దెబ్బతిన్నాడు కాబట్టి మళ్ళీ ఇంకోసారి అవ్వకూడదని చాలా జాగ్రత్తలుగా ఉంటాడు, చాలా మంచిగా ఉంటాడు. అలాంటి పర్సన్ ఇలా చేశాడంటే నేను నమ్ముతులేదు. ఎందుకంటే ఆయనకి అంత స్టార్డమ్ ఉన్నా కానీ ఇంకా స్టిల్ ఇప్పటికి కూడా 10 రూపాయలు ఛాయ్ తాగడానికి గణపతికి కానీ బావర్చికి కానీ అలా వస్తాడు. అంటే అడుగుతాను అనమాట, అరే అన్న ఎందుకన్నా నువ్వు వస్తావు, కొంచెం ఫేమ్ ఉంది కదా అంటేని, ఒరే మనం ఎక్కడి నుంచి వెళ్ళాం దీన్ని ఎందుకు వదులుకోవడం అని అన్నాడు ఒకసారి. బేసికలీ మంచి వ్యక్తి, నేను నాకు తెలిసి అయితే చాలా గుడ్ పర్సన్, చాలా అంటే చాలా మంచి వ్యక్తి అనమాట. ఏదో నాకు తెలుసు నాతో మాట్లాడతాడని కాదు కానీ జర ఆలోచించి పోలీసులు మీరైనా కానీ పోలీసులు కానీ ఏదైతే సెక్షన్లు కానీ అవి ఏమున్నాయి కానీ లేడీస్ అనేవాళ్ళు ఏంటంటేనండి, ఇక్కడ దేశంలో ఏమైపోయిందంటే లేడీస్ సెన్సిటివ్ అయిపోయారు, జెంట్స్ ఏమో హాట్ అయిపోయారు అనమాట. అంటే సెన్సిటివ్ లేడీస్ అంటే పత్తిత్తి కానీ మంచిది కానీ ఎలాంటి ఆడ అయినా కానీ మగాడి మీద నిందేస్తే మగాడిదే తప్పు, ఆడదానికి కానే కాదు అని ఇక్కడ రూల్ ఉందన్నమాట. ఆ రూల్నే కొంచెం తిరస్కరించాలి అని నేను అంటాను. ఎందుకంటే ఓపెన్ టు ఫ్యాక్ట్ మొత్తం అంతా కూడా వెనక్కి రిమెంబర్ చేసి ఏం జరిగింది, తప్పు అనేది ఏం జరిగింది, వాళ్ళ మధ్యలో ఏముంది అంతకుముందు అన్నది తెలుసుకున్న తర్వాత ఈ కేసులు ఈ అవుట్పుట్ అనేది ఇప్పుడు నిజం చెప్పాలంటే లైఫ్లో ఇప్పుడేనండి చాలా సంవత్సరాలు ఆయనకి 42 or 45 ఇప్పటికి వచ్చింది సక్సెస్. ఒక 4 years నుంచి సక్సెస్ వచ్చింది. ఇన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ రాలేనోడు ఎన్నో బుర్ర అంటే మైండ్ మొత్తం స్క్రిప్ట్ల మీద పెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. అలాంటి మెట్లని ఒకేసారి ఫాల్ డౌన్ చేసింది చూసారా ఒక అమ్మాయి, ఒక లేడీ అనమాట. అది నేను చాలా బాధపడుతున్నాను అనమాట. దాంట్లో ఎంతవరకు ఓపెన్ టు ఫ్యాక్ట్ ఉందో అదే జనానికి తెలియాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరి గురించి తెలియకుండా నేను తెలిస్తేనే మాట్లాడతాను. అమ్మాయిది రైట్ ఉండొచ్చు, ఒకసారి అబ్బాయిది రైట్ ఉండొచ్చు, కానీ కేవలం ఒక స్టార్డమ్ ఉన్న వాళ్ళని ఇట్లా చేస్తున్నారంటే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. పోలీసులు కానీ ఆ సెక్షన్స్ కానీ ఎవరైతే లాయర్ కానీ కోర్టు కానీ ప్రతి ఒక్కరు కూడా దీని గురించి బ్యాక్ టు వర్క్ కూడా చేయండి. మరి జానీ మాస్టర్ అర్షద్ సాయిని చూసాం మనము, వాళ్ళ మీదకి ఇలా కేసులు పెట్టారు. ఇప్పుడు ఏదో పురాతన శాఖ బయట అన్నట్టు ఈ విధంగా చేయడం కరెక్టే అంటారా బ్రో? కాదండి, అదే నేను అంటున్నాను. స్టిల్ ఇప్పుడు జరిగింది, ఇప్పుడు వీడియో అలాంటిది ఏదైనా జరిగిందంటే నేను ఒకసారి అన్నాను అనమాట, అన్నా నువ్వు ఎందుకన్నా ఎప్పుడు కూడా ఇన్స్టాలో కానీ అమ్మాయిలని గంట ఫాలో అవ్వో, నువ్వు ఎవరికి మెసేజ్లు ఆయన ఫోన్ నేను తీసుకుంటాను సరదాగాను. ఆయన ఎవరికి ఎక్కువ నేను బాగా గణపతికి వచ్చినప్పుడు అలా ఏ మాట్లాడుకుంటాను. ఎవరికి ఏంటన్నా ఎప్పుడు చెయ్యి మెసేజ్లు కానీ అవి కానీ ఏంటి మనకి ఎందుకురా, మనకి ఈ వేలో నడుస్తున్నాం, ఈ వే చాలరా, ఎవరిని కెలకం. అదే నీ అంత స్టార్డమ్ ఉంటే నేను ఎంతమందిని కెలుకుతుందో తెలుసా అని అంటేని నువ్వు కెలికితే ఎప్పుడో ఏడ్చొచ్చేస్తుంది అని జోక్ కూడా వేసాడు. అంటే అలాంటి ఒక గుడ్ పర్సన్ని ఇలా చేశాడని నేనైతే నమ్మను, ఎప్పుడుదో కదండి. అంటే నేను అదే అంటున్నాను, ఇప్పుడు స్టార్డమ్ కొంచెం లేచింది కదా. ఇప్పుడు అల్లరి నరేష్ గారితో సినిమా చేసిండు, దట్టు ఇప్పుడు 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ఆయన చిరంజీవి గారికి రైటింగ్ రాస్తున్నాడు మనోడు, తెలుసా మీకు? చిరంజీవి గారి సినిమాకి రైటింగ్ రాస్తున్నాడు. దట్టు సిరీస్ టాప్ లెవెల్లో ఉన్నప్పుడు టమాటా కానీ ఇన్ఫినిటీ కానీ దట్టు ఏ సిరీస్ అయినా ఆహా సిరీస్ కానీ మీరు రాస్తానంటే మేము యాక్సెప్ట్ చేస్తామని దట్టు ఉన్నాయన్నమాట. ప్రసాద్ బెహ్రా ఇన్ బ్రాండెడ్ అనమాట. అంటే టైం పాస్ ఒకసారి మా ఇంట్లో కేబుల్ అయిపోద్దండి, అప్పటికప్పుడు యాక్సెప్ట్ చేయలేనప్పుడు ప్రసాద్ బెహ్రా వీడియోలు పెట్టుకుని తెల్లారులు అయ్యే చూసేవాళ్ళం అన్నమాట. అంటే జస్ట్ ఫర్ ఫన్, అంటే ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, ముసలోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసి ఒక మంచి జెన్యూన్ కామెడీ ఉంటుంది. అంటే ఆయనకు తెలుసు అనమాట లైఫ్లో ఓన్లీ ఫిజికల్గా 5 నిమిషాలకు వచ్చేదే కాదురా సుఖం, అంటే లైఫ్లో చాలా కావాలి, ఇదంతా సక్సెస్ అవ్వాలిరా, మనకి అది లీవ్ ఇట్ రా అన్న రోజులు కూడా ఉన్నాయి. నేనైతే 1 wordలో చెప్పాల్సింది ఏంటంటే చాలా మంచి వ్యక్తి అండి ప్రసాద్ బెహ్రా. నాకు తెలుసాను కాదు, ఒకవేళ నాకు ఆ వ్యక్తి ఎవరో తెలియకపోయినా కానీ ఆ వ్యక్తి మంచోడే. నిజంగా ఓపెన్ టు టాక్ ఏం జరిగిందో కొంచెం తెలుసుకుని కొంచెం ఛార్జ్ తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే కొంచెం జాగ్రత్త ఉండన్న అర్షద్ సాయి కానీ వాళ్ళు కానీ ఏంటంటే ఇదేనండి స్టార్డమ్ ఉంది. అర్షద్ సాయి ఎంత ఏమండి లంగా అనుకోవచ్చండి, ఎంత ఎలాంటిడైనా అనుకోవచ్చండి. సాయంత్రానికి ఇప్పుడు 100 రూపాయలు సంపాదించేవాడు ఒక 70 రూపాయలు 60 రూపాయలు ఎవరికో ఖర్చు పెడుతున్నాడు కదా బయటోడికి. అలాంటి ఖర్చు పెట్టేవాడు దాదాపు ఒక 20 కుటుంబాలకి భరోసాగా నిలిచి కొంచెం టాప్ లెవెల్లో నిలిపించిండు 20 కుటుంబాలని అర్షద్ సాయి. అలాగా చేసేవాడిని ఇలాగా మినిమైజ్ చేయడం, ఆడెవడో దుబాయ్లోనో ఎక్కడో ఉంటాడు లంజుడు కాడు అనకూడదు, కానీ
వాడు ఈయన మీద పడ్డం, ఇంకొక ముసలాయన ఉన్నాడు ఆయన ఒకటి పడ్డం హర్ష సాయి మీద. గుడ్ పర్సన్ అండి నిజంగాను. అప్పుడు అందరూ కూడా చూసి ఫేక్ అంటే ఒక మనిషి ఇంత ఖర్చు పెడుతున్నాడంటే నమ్మలేక మనకు మనమే ఇది ఎంత ఫేక్ రా అనుకున్నాం. నిజంగానే పంచిపెట్టేవాడు హర్ష సాయి. అలాంటి వాడిని ఫేక్ అనుకున్నా కానీ ఆయన జెన్యున్గా ఖర్చు పెట్టాడు, అది వేరే విషయం. జానీ మాస్టర్ దట్ ఏమండి, ప్రతిఫలం ప్రతి ఒక్కరికి తగులుతుంది అంటారు కదా, కర్మ ఎప్పుడు ఉండదు అన్నట్టు జానీ మాస్టర్ ఆ జైలుకి వెళ్ళడం కారణంలో ఒక పర్సన్ ఉన్నాడు. ఆయన కూడా రీసెంట్గా ఒక్కరోజు జైలుకి వెళ్ళాడు అనమాట. జైలుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఎప్పుడైనా కర్మ ఈజ్ కర్మ అంటారంటే ఎవరిని ఒత్తునే నిందలు వేయకూడదు. నిందలు వేస్తే ఎప్పటికైనా నింద పడుతుంది అనమాట. జానీ మాస్టర్ కూడా ఒక మంచి పర్సన్ అండి నిజం చెప్పాలంటే. సరే ఏదైనా కానీ ఆయన కూడా ఓపెన్ టు టాక్, నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, తెలుగులోనే చెప్తాను అని అంత ఓపెన్ హార్టెడ్ ఉంటారు అనమాట, సిగ్గుపడకుండా. అంత అంటే వీళ్ళందరూ నిండి మధ్య తరగతి నుంచి వచ్చారు కదా, చిన్న చిన్న ఆనందాలు ఉంటాయండి ఫిజికల్ కానీ హార్ట్ఫుల్ కానీ హ్యాపీనెస్ కోసం. దాన్ని మీరు పెద్ద భూతద్దం పెట్టి చూడడం అనేది కరెక్ట్ కాదు అనుకుంటున్నాను. నేనైతే దీనికి యాక్సెప్ట్ చేస్తలేదు. ఎండ్ ఆఫ్ ద డే ఒకటే చెప్తున్నాను, జర మెన్స్కి కూడా మగాళ్ళకు కూడా ఒక చట్టం అనేది క్రియేట్ చేయండి. అమ్మాయి వచ్చి మీకు ఒక కేసు పెట్టగానే బ్లైండ్కి వెళ్ళి వాడి మీద ఛార్జ్ తీసుకోవడం కానీ వాడి మీద ఏదైనా చేయడం కానీ చేయొద్దు. ప్లీజ్ ట్రస్ట్ మీ. ఎందుకు అంటే ఒక అమ్మాయి 100 మందిని మోసం చేయొచ్చు కానీ ఒక అబ్బాయి ఒక అమ్మాయినే మోసం చేయగలడు. ఇది మాత్రం ఎండ్ ఆఫ్ ద డే ఇదే చెప్తాను. లవ్ యూ ఆల్, బాయ్, థ్యాంక్ యూ.